నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ ఛానల్. ఈరోజు ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. మన దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరు మహిళ అయితే పార్లమెంట్లో కూడా అదే పరిస్థితి ఉందా? జవాబు లేదు. భారతదేశంలో పురుషులు సుమారు 52% ఉంటే మహిళలు 48%. అంటే దాదాపు సగం జనాభా మహిళలే. కానీ పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 14% మాత్రమే ఉంది. అంటే ప్రతి 7 మంది ఎంపీలలో కేవలం ఒకే ఒక మహిళ మాత్రమే ఉంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, చాలామంది చెప్తూ ఉంటారు కులాల ఆధారంగా జనగణన జరగాలి, ఎందుకంటే ఎవరి జనాభా ఎంత ఉందో తెలుసుకొని వారికి అదే స్థాయిలో ప్రాతినిధ్యం ఇవ్వాలి అని. సరే, అదే లాజిక్ను మహిళలపై పెడితే వారు సగం జనాభా కానీ ప్రాతినిధ్యం చాలా తక్కువ. ఇది న్యాయమా? ఇప్పుడు ప్రపంచాన్ని ఒకసారి చూద్దాం. ఆఫ్రికాలోని ఒక చిన్న దేశం రువాండా. అక్కడ పార్లమెంటులో 64% మహిళలు ఉన్నారు. మనం అభివృద్ధి చెందుతున్న దేశాలు గొప్పగా భావిస్తాం, కానీ అమెరికాలో కేవలం 28% మాత్రమే ఉన్నారు. అదే బ్రిటన్లో 40%, ఫ్రాన్స్లో 36%. అంటే ప్రపంచంలో కూడా మహిళల ప్రాతినిధ్యం ఇంకా పూర్తి స్థాయిలో లేదు అనే మనం చెప్పుకోవాలి. కానీ ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది మనకు. ఎక్కడ మహిళలకు అవకాశాలు ఇస్తే అక్కడ సమాజం మారుతుంది. మన దేశంలో కూడా చాలా పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. సతీ ప్రథా రద్దు, హిందూ కోడ్ బిల్, పంచాయతీ రాజులో 33% రిజర్వేషన్, అలాగే గృహహింస చట్టం, దాంతోపాటు త్రిబుల్ తలాక్ నిషేధం. ఇవి అన్నీ మహిళల శక్తిని పెంచే అడుగులు. ఇప్పుడు మరో పెద్ద అడుగు పార్లమెంట్లో మరియు అసెంబ్లీలో 33% మహిళా రిజర్వేషన్. ఇది ఒక సాధారణ నిర్ణయం మాత్రం కాదు, ఇది చరిత్రను మార్చే నిర్ణయం. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రిజర్వేషన్ ఇవ్వడం ఒకటి, దాంతోపాటు అవకాశాలు కూడా ఇవ్వడం మరొకటి. చాలాసార్లు మనం చూస్తాం, రాజకీయాల్లో కూడా కుటుంబవాదం ఉంటుంది. పెద్ద రాజకీయ కుటుంబాలకు చెందిన మహిళలకే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అయితే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మహిళకు అవకాశం వస్తుందా? ఒక గ్రామం నుంచి వచ్చిన అమ్మాయికి ఎంపీ అవుతుందా? ఇది ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ప్రజలు మన బాధ్యత ఏమిటి అని ఆలోచిస్తే రాజకీయ పార్టీలను గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరికి టికెట్లు ఇస్తున్నారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే సాధారణ మహిళలకు అవకాశం రాకపోతే ఈ రిజర్వేషన్ అర్థమే ఉండదు. ఒక్కసారి ఊహించండి, ఈరోజు స్కూల్లో చదువుతున్న అమ్మాయిల్ని మనం ఒకసారి అడిగితే, మీరేమవుతారు అమ్మా అంటే, నేను డాక్టర్ అవుతాను, లేదు అంటే నేను ఇంజనీర్ అవుతాను, అదే కాకుండా నేను ఎంపీ అవుతాను, నేను దేశానికి నాయకత్వం వహిస్తాను అని అన్నప్పుడే ఇది నిజంగా ఒక కొత్త భారతం అవుతుంది. సో ఈరోజు ఈ విశ్లేషణతో ముగిస్తున్నాను. మరొక విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు భారత్ మాతా కీ జై. జై హింద్.